ఆదిలాబాద్ కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ప్రధాని పర్యటనలకు ముఖం చాటేశారు కేసీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించబోతుంది రేవంత్ సర్కార్. అయితే ఒకే స్టేజ్ పై అటు సీఎం పీఎం అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ సభలో అసలు ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అటు ఆదిలాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. అయితే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో మరోసారి దేశ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ మరి రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో మరి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో కొంత రాజకీయ పరమైన అంశాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు కూడా ప్రధానిని నేరుగా గత 2 ఏళ్లుగా కూడా రిసీవ్ చేసుకోలేదు. ఆయన పాల్గొన్న కార్యక్రమాల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయలేదు. అయితే మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కావచ్చు, మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం కావచ్చు, మరి ఇక దీంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పిఎంఓ వర్గాలు అయితే తెలంగాణ సీఎంఓకి ఆహ్వానాన్ని పంపించాయి. ఇక ఈ ఆహ్వానాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి యాక్సెప్ట్ చేసింది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని మరి ఇక ఆయన రిసీవ్ చేసుకుంటారు, సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఆదిలాబాద్ లో కూడా ఒకే వేదికపై కూడా ఇద్దరు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, మోదీ తెలంగాణకు రాబోతున్న నేపథ్యంలో అటు సీఎం రేవంత్ అయితే మళ్ళీ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ ఆయనే స్వయంగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నారు. అయితే ఈ సాంప్రదాయం ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా కొనసాగబోతోంది అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఒకవైపు లోక్సభ ఎన్నికలు ప్రచారం శ్రీకారం చుట్టిన 2 జాతీయ పార్టీలు ఇక మరి రాష్ట్రంలో కూడా ప్రచారం ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. మరి పార్టీల మధ్య ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మరి ఈ పర్యటన అయితే మరి ఆద్యంతం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో మరి కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఇక మరి ఒక పోటీ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాని అభ్యర్థి కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన వారే మరి రానున్న ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఈ పర్యటన అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మైత్రిని కొనసాగిస్తుందా లేదా మరి ఇలాగే కొనసాగిస్తుందా, మరి ఇన్ ఫ్యూచర్ లో వచ్చే కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే ఆహ్వానం పలుకుతారా లేదా మరి ప్రోటోకాల్ ప్రకారం ఎవరినైనా పంపిస్తారనేది వేచి చూడాల్సింది. అయితే అటు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడమే కాదు, సభకు కూడా అటు సీఎం రేవంత్ హాజరవబోతున్నారు. అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే సభపై అటు పీఎం మోదీ కావచ్చు, అలాగే సీఎం గా రేవంత్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆ సభలో అసలు సీఎం రేవంత్ ఏం మాట్లాడతారు, ఏ విధంగా ప్రధాని మోదీని ఆకట్టుకుంటారని అనుకోవచ్చు అంటారు? తెలంగాణకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు అనుకోవచ్చు? ఖచ్చితంగా. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఇప్పటికే సీఎం అయిన తర్వాత కూడా మరి కేంద్ర మంత్రులతో కావచ్చు, మరి దేశ ప్రధానితో కూడా కలిసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ఖజానాకు సంబంధించి కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, మరి ప్రస్తుత ప్రభుత్వాన్ని నడపాలంటే కొంత కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా మరి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. సో ఈ విషయంలో మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా అందరం కలిసిపోవాలని చెప్తున్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ప్రముఖంగా ఇప్పుడు ఆయనకు 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, అలాగే లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఇటు రాజకీయంగా అటు అభివృద్ధి పరంగా కూడా మరి బీజేపీతో మైత్రి బంధం కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక అక్కడ సహాయ సహకారాలు ఉంటేనే మరి అప్పులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మరి ఇవన్నిటి విషయంలో కూడా కొంత మరి బీజేపీ కేంద్ర పెద్దలతో ఆయన మైత్రి కొనసాగించేందుకే ఇష్టపడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యనే మరి లోక్సభ ఎన్నికల మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఆయన ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఇక ఇదే వేదిక నుంచి సీఎం గా రేవంత్ రెడ్డి అలాగే పీఎం గా నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, మరి రాజకీయాలు మాట్లాడతారా, అభివృద్ధి గురించి మాట్లాడతారా, మరి ఖచ్చితంగా మరి దేశ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
ఏం మాట్లాడతారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అండ్ శ్రీనివాస్, ఈ సభకు సంబంధించి అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మరి బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మరి రెండు విభిన్న పార్టీలకు సంబంధించిన ప్రోగ్రామంలో మరి ఇద్దరు విభిన్న పార్టీలకు సంబంధించిన రాష్ట్ర ప్రథమ పౌరుడు ఒకరు, అలాగే మరి దేశ ప్రథమ పౌరుడు ఇద్దరు పాల్గొంటున్న ఈ సభపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.